5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. అసోం, బెంగాల్లో అక్రమ చొరబాట్లు ఆగాలంటే బీజేపీ అధికారంలో ఉండాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. డబుల్ ఇంజన్ పాలనతోనే స్థిరమైన డెవలప్మెంట్ సాధ్యమన్నారు. బెంగాల్పై దాడి చేస్తే పాకిస్తాన్ను దేవుడు కూడా కాపాడలేడన్నారు కాషాయ లీడర్స్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఏప్రిల్ 9న ఎలక్షన్స్ జరిగే అసోంలో పర్యటించారు కేంద్ర మంత్రి అమిత్ షా. 10 ఏళ్ల బీజేపీ పాలనలో అసోంలో శాంతి భద్రతలు ఎంతో మెరుగయ్యాయని చెప్పారు. బోడోలాండ్, ఉల్ఫా లాంటి సంస్థలతో శాంతి ఒప్పందాలు కుదిరాయన్నారు. యువతను ఆయుధాలు వదిలేలా చేశామని చెప్పారు. అసోం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలంటే మరోసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు అమిత్ షా. మోదీజీ సర్కార్ నే ये 10 साल में 11,000 युवाओं को हथियार छोड़कर हम मेन स्ट्रीम में लाए हैं. बोडोलैंड से लेकर सब जगह पे शांति समझौते कर उल्फा के साथ भी शांति समझौता कर हमने आसाम को विकसित आसाम बनाने का काम करा है. అసోం, బెంగాల్లో అభివృద్ధి జరగాలన్నా, చొరబాట్లు ఆగాలన్నా బీజేపీ అధికారంలో ఉండాలన్నారు అమిత్ షా. భారత్ ధర్మసత్రం కాదని, అక్రమ చొరబాటుదారులకు దేశంలో స్థానం లేదని చెప్పారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే యూజీసీ చట్టం అమలు చేస్తామన్నారు అమిత్ షా. हम यूसीसी लेकर आए, इसका भी विरोध करी है. यूनिफॉर्म सिविल कोड का मतलब है कोई 4 शादी नहीं कर सकता. आप 5 तारीख को कमल फूल की सरकार बना दो, आसाम में भी यूसीसी लेकर आएंगे, कोई 4 शादी कर नहीं पाएगा. భారత్తో మళ్లీ యుద్ధం జరిగితే కోల్కతాపై దాడి చేస్తామన్న పాక్ మంత్రి కామెంట్లపై స్పందించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బెంగాల్పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలంటూ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లో ప్రచారం చేసిన రాజ్నాథ్ సీఎం మమతా సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. మే 4 తర్వాత టీఎంసీ అవినీతి, అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుందన్నారు. ममता दी, मैं आपका बहुत सम्मान करता हूं, आपकी इज्जत करता हूं. 3 बार आप यहां की मुख्यमंत्री पश्चिम बंगाल की रह चुकी हैं. क्या किया है आपने बंगाल के रहने वाले लोगों के साथ? जुल्म किया है, अत्याचार किया है. हिंदुस्तान के अन्य राज्यों की अपेक्षा आपने बंगाल को पीछे किया. 3 बार बंगाल ने अपनी बेटी को चाहा, लेकिन बेटी ने बंगाल के बहनों भाइयों को बराबर छला है, धोखा दिया है. मेरे बहनों, పుదుచ్చేరిలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. గత కాంగ్రెస్, డీఎంకే పాలనలో రౌడీయిజం, గూండాయిజం పెరిగాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక డ్రగ్ మాఫియాలు లేకుండా చేశామని చెప్పారు. పుదుచ్చేరిలో పర్యటించిన నడ్డా బీజేపీతోనే సుస్థిరమైన పాలన సాధ్యమన్నారు. NDA 2.0, the next government which is going to be formed, that we will be concentrating on the economic development of Puducherry. We will be working on the education, that we will leave no stone unturned to see to it that the Institute of National Importance, JIPMER, is brought to the best and to the highest level. That I would like to assure. అసోం, కేరళ, పుదుచ్చేరిలో గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలతోనే వేగంగా అభివృద్ధి జరుగుతుందంటున్నారు కాషాయ లీడర్లు.